అందరికీ నమస్తే. మా ఈ ప్రెజెంటేషన్కి వచ్చిన మీరందరికీ ఒక పెద్ద థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాస్. నా లైఫ్లో జరిగినటువంటి ఒక యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ గురించి నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. అప్పుడు నేను విద్యానగర్లో ఉండేవాడు. మా ఫ్రెండ్స్ అందరూ బ్యాచులర్సే. వీకెండ్ వస్తే చాలు మందు పార్టీ చేసుకునేవాడు. కాకపోతే మా ఫ్రెండ్స్ అందరికీ ఏంటంటే బెండర్ స్ప్రైట్ తాగాలని చెప్పేసి ఆశ అన్నమాట. కాకపోతే స్టూడెంట్స్ కాబట్టి మా దగ్గర పైసలు లేదు. ఎట్లయినా సరే బెండర్ స్ప్రైట్ తాగుదామని చెప్పేసి పైసలు అయితే అరేంజ్ చేసేస్తున్నాం. ఇవాళ మేము లైఫ్లో ఫస్ట్ టైం బ్లెండర్ స్ప్రైట్ తాగబోతున్నాం. కాచిగూడలో ఉన్నటువంటి వైన్ షాప్కి నేను ఇంకా నా ఫ్రెండ్ రాజు ఇద్దరం కలిసి కాచిగూడ బయలుదేరి. కాచిగూడ వెళ్తుంటే కాచిగూడ సిగ్నల్ దాటిన తర్వాత ఒక యూటర్న్ తీసుకోవాలి. ఆ యూటర్న్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటే సడన్గా ఏమైందంటే మళ్ళీ చిన్న చిన్న కొంచెం చిన్న డబ్బులు ఏమన్నా దాకా ఏం నాకలేదు కదా చిన్న ఎంత చెప్పినా వినకుండా నా చెప్పులు చెడవడం అని చేశారు. అమ్మా చెప్పులు ఎన్ని వస్తున్నాయి బాయ్, చెప్పింది వినకుండా మొత్తం కొట్టేసారు. అప్పుడే స్టోరీలో ట్విస్ట్ వచ్చాడు. ఆంధ్రపల్లి నుంచి పిల్లడు కూర్చున్నాడు సార్. స్పీడ్ వల్ల ఏం సార్ చేసినాడు సార్ సార్ చెప్పాను సార్ చేసినాడు. అసలు ఎంత చెప్పినా అస్సలు వినలే. లైఫ్లో ఫస్ట్ టైం నేను పోలీస్ స్టేషన్ పోతున్నా. ఏమవుతుందో సార్ సార్ నిజంగా సార్ మళ్ళీ స్పీడ్ లేదు సార్. ఆంధ్రపల్లి నుంచి కూర్చున్నాడు సార్. ఎలా చెప్తారు కదా ఏమైనా నేను రోడ్ మీద వెళ్తుంటే అంకుల్ ఎదురుగా బండి మీద చూపుతున్నాను. సార్ నిజంగా సార్ అంతగానే దెబ్బలు తగ్గితే అవసరం చెప్తున్నావు సార్. వద్దాం కాదు సార్ నిజంగా సార్. సార్ సార్ నిజంగా సార్ ఇలాగనే పొలగానికి బాగా దెబ్బలు తగ్గింది. నా అమ్మ నాన్న కేసు పెడతాంటారు. ఏ సార్ ఎంతో మంది ఇచ్చి సెటిల్ చేయి సార్. నిజంగా సార్ అమ్మతో సార్ ఆమె కేసు పెట్టినా మరి సార్. ఇప్పుడు పైసలు అంటే ఎంతో కొంత సెట్ చేయపో సార్. సార్ జేబులో 2,000 ఉన్నాయి సార్. జేబులో 2,000 ఉన్నాయి సార్. 2,000 వాడికి ఎంతకన్నా దెబ్బ తగిలితే హాస్పిటల్కి ఎంత దెబ్బతాయా? ఫ్రెండ్స్కి ఫోన్ చేయి ఎంతో కొంత సెట్ చేయపో. లే రాజు, ఆ ఇన్స్పెక్టర్ గారు పైసలు అడుగుతున్నాడు రా. నీ దగ్గర ఉన్న పైసలు సార్ 2,500 ఉన్నాయి సార్. సార్ ఏంటయ్యా నువ్వు స్టూడెంట్ సార్. మా దగ్గర కానీ పైసలు ఉంటాయి సార్. నిజంగా సార్. సరే చూసుకుంటా సార్ అది కేసు రాదు కదా సార్. చూసుకుంటానని చెప్పినా ఈ మొత్తం ఎపిసోడ్లో నాకు నచ్చేది ఏంటంటే బాబు ఇదేం అవసరం బాబు చెప్పి బాగా బాగా పైకి దెబ్బలు తగలే కదా మా తీసుకుని బాగా నాశనం చూసుకో. సరదాగా దోస్తులుగా దావత్ చేసుకున్నాం. బ్లెండర్ స్ప్రైట్ తాగదాం అని చెప్పేసి బయలుదేరు. చివరికి నాకు మిగిలింది ఏంటి? జేబులో 500 ఉంది. లే రాజు మన దగ్గర రాయల్ సైడ్ రావు. रविवार रविवार को शाम को 5 बजे 5 मिनट तक ऐसे लोगों का आभार व्यक्त करें और
से व्यक्त करेंगे। ताली बजा करके, थाली बजा करके, घंटी बजा करके। నా పేరు పవన్. నా లైఫ్ లో జరిగిన ఒక గమ్మత్తు సిచ్యువేషన్ ని ఈ రోజు మీతో షేర్ చేసుకోవడానికి ఇట్స్ ఏ లాక్డౌన్ టైం. నేనేమో నేచర్ లవర్ని. ఈ లాక్డౌన్ మొత్తం ఇంట్లో ఉండి ఉండి కాళ్ళు కట్టేసినట్టు. వెదర్ ఏమో ఇంత బాగుంది. వెదర్ ఇంత బాగున్నప్పుడు నేచర్ లవర్ నైట్ ఇంట్లో ఎందుకుంటానండి, ఏదో ఒక ట్రిప్ వేయాలి. మా ఇంటి పక్కనే ఒక టీ స్టాల్. నేను నా ఫ్రెండ్స్ ఈ లాక్డౌన్ మొత్తం ఈ టీ స్టాల్ అనేది బాధాగానే కొడుతూ ఉండేవారు. అలా ఒకటి రే మామ వెదర్ బాగుంది, ఏదైనా ట్రిప్ వెళ్తుందా? మందా రే పవన్ మందారా మళ్ళీ మంది ఎందుకే? అరే క్రికెట్ ఆడరా రే క్రికెట్ ఏం రా? రే మందారు మళ్ళీ వాటర్ బాల్ వెళ్తా. ఈ ఫ్రెండ్స్ గురించి తెలిసిందేగా, ఎప్పుడు ఏదో ఒకటి. నేనేమో వాటర్ ఫాల్ అని, వీళ్ళేమో ఈ పొలాల్లో కుప్పల్లో మందు తాగుతామని. కానీ ఈ ఆర్గ్యుమెంట్ లో నేనే గెలిచాను. మొత్తానికి అయితే వాటర్ ఫాల్ వెళ్తున్నాం. మేమేమో నలుగులో ఉన్నాం. ఒక్కటే బైక్ ఉంది. కానీ మా ఫ్రెండ్ గారు ఏదో ఒకటి చేసి ఒక డొక్కు బైక్ తీసుకొచ్చారు. ఆ డొక్కు బైక్ మీద నానా కష్టాలు పడుతూ మొత్తానికి అయితే వాటర్ ఫాల్ వచ్చేసారు. ప్యూర్ వాటర్ తాగొచ్చిన నా చిలక నువ్వే కావాలి, నా చిలక నువ్వే కావాలి. చాలా డేస్ అయిందండి ఇలా నేచర్లో ఎంజాయ్ చేసి. రే రే చీకటి పడేలా ఉన్నా, పోదాం పదంరా. అది పురుడు వస్తారా? ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఇంటికి వెళ్తుండగా రిటర్న్లో మా డొక్కు బైక్ గురించి తెలిసిందేగా, మళ్ళీ హ్యాండిల్ ఇచ్చింది. ఒకవైపు ఏమో వర్షం పడుతుంది, ఎటు నుంచి ఏ ఫోన్ వస్తుందో అర్థం కావట్లేదు. ఫోన్లో సిగ్నల్ లేదు. ఏంట్రా ఈ దరిద్రం అనుకున్న వైపే ఒక కారోడు 100 స్పీడ్ చెప్తాడా పడక చెప్తాడా పడక నోట్లో కూడా పోయింది కదా, భక్తులనే చెప్తుంది. అలా బండి స్టార్ట్ చేసుకొని దాహం వేస్తుందని ఒక షాప్ దగ్గర, అమ్మా ఒక వాటర్ బాటిల్ ఓన్లీ క్యాష్ అంట. క్యాష్ బ్రదరా చూసావా? ఏం వాడిపే మన మీద దొర జరిగింది కాబట్టి ఎంత సీరియస్ అవుతున్నారు. వాడేనా వాడేనా అది వాటర్ బాటిల్ సారీ బాయ్, చూసుకోలేదు. అన్ని స్పీడ్లో ముందు కూడా బాగా పట్టట్టుంది. ఏ పర్లేదు బాయ్, పర్లేదు. చూసారని చెప్తున్నప్పుడు 100 స్పీడ్లో ఎంత బురద మీద చల్లింది కనుక ఎంత కూడా సారీ చెప్తున్నాడు. అదే ఓకే పర్లేదన్నా. ఇప్పుడు రోడ్ అన్న తర్వాత బురద కదా, బురద అన్న తర్వాత మీద పడదా, ఏం పర్లేదు. నీకేదో ప్రాబ్లం ఉంటుంది, అంటే వాటర్ బాటిల్ ఒకటి ఉన్నాం, క్యాష్ లేదు, బట్ మేము మేనేజ్ చేస్తాం. మేము మేనేజ్ క్యాష్ ఉన్నాను. డబ్బులు ఇచ్చేవాడే మన మొహం చూసావా? అసలు వాడు ఒక రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నాడా? వాటి వల్ల వాడికి ప్లీజ్ ఏమనుకోకుండా డబ్బులు తీసుకోండి ప్లీజ్. 500 ఇచ్చాడండి. 500 వీణ ఇన్ని మాటలు తిట్టింది. వీణ బండబూతులు తిట్టింది. సమయానికి 500 ఇచ్చి ఆదుకున్నాడండి మమ్మల్ని. అన్న సూపర్ అసలు. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అరే ఫోన్ నెంబర్ తీసుకున్నా, ఫోన్ పే చేస్తాను. సిగ్నల్ రాగానే ఫోన్ పే చేస్తాను. ఏంట్రా 500 ఇచ్చాడు రా. దీన్ని అవసరం తింటాం కదా. సర్లేని వాటర్ బాటిల్ బీరు తాగమా? ఇప్పుడు అది కాదురా,
ఈ 500 ఫోన్ పే కొడదామా?